అవర్ ఛానల్ నిషా. అక్క, మనం ఈరోజు ఏమైనా నేర్చుకుందామా? ఈరోజు మనం ఏదైనా క్రాఫ్ట్ చేద్దామా? కానీ అలాగా నాని అడిగి తెలుసుకుందాం. నాన్న, మీరు ఏదైనా క్రాఫ్ట్ చేయాలనుకుంటాం, నాకు నేర్పిస్తావా? నేర్పిస్తా. మీకు ఈరోజు ఎగ్ షెల్ తో పెంగ్విన్స్ ఎలా తయారు చేయాలో నేర్పిస్తాను. నేర్చుకుందామా? ఓకే నాని, దానికి కావాల్సిన వస్తువులు ఏంటి? పెంగ్విన్స్ తయారు చేయడానికి కావలసిన వస్తువులు ఎగ్ షెల్, పెన్సిల్, కలర్స్, బ్రష్, గ్లూ, సిజర్, వాటర్, చార్ట్ పేపర్, వేస్ట్ క్లాత్. ఫస్ట్ ఎగ్ షెల్ తీసుకోవాలి. దానికి పెన్సిల్ తో మిడిల్ లో లైన్ వేసుకోవాలి. ఇంతేనా నాని? అంతే అమ్మా. ఇదిగో అమ్మా, ఈ లైన్ పైనే బ్లాక్ పెయింట్ తో లైన్ వేసుకోవాలి. ఓకే నాని. ఇంతేనా నాని? అంతే. సర్విన్, ఈ షెల్ పైన బ్యాక్ సైడ్ అంతా బ్లాక్ కలర్ తో ఫిల్ చేయాలి. ఓకే నాని. చాలా బాగా కలరింగ్ చేసావు సర్విన్. అంతే, సరిపోతుంది. తర్వాత స్టెప్, దీనికి వింగ్స్, ఫీట్, నోస్ రెడీ చేసుకుందాం. ఓకే నాని. ఈ చార్ట్ పేపర్ లో నుంచి మనం చిన్న బిట్స్ లెగ్స్, వింగ్స్, నోస్ కోసం కట్ చేసుకుందాం. వింగ్స్ ని పేపర్ పైన ఇలా డ్రా చేసుకోవాలి. వింగ్స్ లాగానే ఫీట్ కూడా డ్రా చేసుకోవాలి. ఇది పెంగ్విన్ ఫీట్. డ్రా చేసి ఉంచిన వింగ్స్ ని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా వింగ్స్ తయారవుతుంది. ఫీట్ ని కట్ చేసుకోవాలి. నోస్ కోసం కట్ చేసుకున్న పేపర్ ని ఇలా కోన్ షేప్ లో ఫోల్డ్ చేసుకోవాలి. ఎడ్జ్ కి గ్లూ రాసి అతికించుకోవాలి. తయారు చేసి ఉంచిన నోస్ ఇలా ఉంటుంది, చూడండి. ఇలా కట్ చేసుకున్న ఫీట్, వింగ్స్, నోస్ కి కలర్ చేసుకోవాలి. ఫీట్ కి, నోస్ కి రెడ్ కలర్, వింగ్స్ కి బ్లాక్ కలర్ చేసుకుంటే ఇలా ఉంటుంది. ఇలా రెడీ చేసుకున్న ఫీట్, వింగ్స్ అండ్ నోస్ ని మనము ముందుగా పెయింట్ చేసుకున్న షెల్ కి అతికించుకోవాలి. ఇలా గమ్ చేసిన వింగ్స్ ని ఈ షెల్ కి ఇలా స్టిక్ చేసుకోవాలి.
ఫీట్కి కూడా గమ్ రాసి ఇలా స్టిక్ చేయాలి. నోస్కి ఇలా గమ్ పెట్టుకొని స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లాక్ పెయింట్తో దానికి ఐస్ కళ్ళు పెట్టుకోవాలి. Wow, nice penguin. ఇలాంటి పెన్సిల్స్ మరిన్ని తయారు చేసుకొని ఇలా డెకరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు మీకు నచ్చిందా? చాలా బాగుంది నాని. ఫ్రెండ్స్, మీకు మేము చేసిన పెంగ్విన్స్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.